దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 32వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపము క్షమించబడాలి అనంటే ఒక మనిషి చేసినటువంటి ప్రతి విధమైన పాపము క్షమించబడాలి అనంటే మనిషి ఏం చేయాలి అని ఇక్కడ వాక్యం చెప్తుంది అనంటే, ప్రాయశ్చిత్తము పరిహారము అనేటివి చేయాలట. అప్పుడు వారు దేవుని దృష్టిలో ధన్యులుగా ఎంచబడుతున్నారు. అంటే పాపము క్షమించబడినటువంటి వారిగా ఎంచబడుతున్నారు. పాపము క్షమించబడాలి అనంటే ఏ మనిషి అయినా సరే పాపాన్ని దాచుకోవద్దు. పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అయితే ఎలాగా ఒప్పుకొని విడిచిపెట్టాలట? ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది, ప్రాయశ్చిత్తము నుండి ఒప్పుకోవాలి. ప్రాయశ్చిత్తముతో ఒప్పుకోవాలి. పాపములు క్షమించబడేటువంటి ప్రాయశ్చిత్తము లేదా పశ్చాత్తాపం అనేది మనిషికి అవసరము. సో మనిషి పశ్చాత్తాపముతోని పాపానికి ప్రాయశ్చిత్తము నొందినప్పుడు లేదా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ మనిషి ధన్యుడుగా ఎంచబడతాడంట. అందుకే 5వ వచనం మనకు తెలియజేస్తుంది, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సో ఇక్కడ వాక్యం మనకు తెలియజేసేది, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. అంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలట అంటే, మన పాపాలు దాచుకోవద్దు. మనము ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని దానిని మనం విడిచిపెట్టినప్పుడు, ఇక్కడ ఈ 5వ వచనంలోనే మనకు తెలియజేస్తుంది, దేవుడు మన పాప దోషమును పరిహరించి ఉన్నావు అని. సో దేవుడు మన పాపాన్ని, మన దోషాన్ని అంతటిని కూడా క్షమించి మనల్ని పరిశుద్ధులనుగా ఆయన చేయగలడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన పాపాన్ని కప్పుకొనకుండా లేదా దాచుకొనకుండా ప్రతి పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిండ్రు కానీ ఒప్పుకోలేదు. దేవుడు ఏం చేసినావని అడిగితే, ఎందుకు చేసినావని అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు కానీ వారు నేను తప్పు చేసినా అని ఒప్పుకోలేదు. అందుకే దేవుడు ఏం చేసిండు, వారికి క్షమాపణ రాక వారు ఆ పాపానికి తగిన శిక్షను అనుభవించవలసి వచ్చింది. అందుకే దేవుడు వాళ్ళను ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టి వారిని చెమట కార్చి భూమిని దున్ని కష్టపడి బ్రతుకు అని చెప్పిండు. అంటే పాపానికి శిక్షగా ఏమొచ్చింది అనంటే సుఖం పోయి కష్టపడే జీవితం వచ్చింది. చెమట కార్చి బ్రతికేటువంటి జీవితం వచ్చింది. సుఖ జీవితాన్ని కోల్పోయిండ్రు, పొడగొట్టుకున్నారు. అలాగనే అననీయ సప్పీరాలను మనం చూస్తే, వారు దేవుని దగ్గర వారి పాపాన్ని ఒప్పుకొనకుండా దాన్ని దాచిపెట్టుకోవడానికి, నేనేం తప్పు చేయలేదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. వారికి ఏం శిక్ష కలిగింది? ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడినాయి. అందుకే వాక్యం చెప్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణము. అందుకే వారికి మరణం వచ్చింది. అలాగనే గెహాజీని మనం చూస్తే, పాపము చేసిండు, తప్పు చేసిండు, దాన్ని ఒప్పుకోలేదు, దాచిపెట్టిండు. దాని వలన తాను కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అందుకే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, కప్పుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. కప్పుకోకుండా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని దగ్గర మనము క్షమాపణను, విమోచనను పొందుకుంటాము. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన ప్రతి పాపమును క్షమించి మనలను పవిత్రులనుగా చేయును అని
యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనకు తెలియజేస్తుంది. సో మనం పాపాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోవద్దు. అందుకే రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పబడుతుంది అని అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయం నందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు అని చెప్తుంది. అంటే నోటితో ఒప్పుకోవాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైనది. ఒప్పుకొనిన ఎడల నీవు రక్షించబడదు అని తెలియజేయబడుతుంది. అంటే మనము మన నోటితో ఒప్పుకోవాలి. మన పాపమును మనం దాచిపెట్టుకోకుండా దానిని ఒప్పుకుంటే మనం క్షమించబడి రక్షించబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అది ఏ విధమైనటువంటి పొరపాటైనా, ఏ విధమైనటువంటి అలవాటైనా, అది ఏ విధమైనటువంటి పాపమైనా మనం దేవుని దగ్గర దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మన దేవుడు మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేయగలడు. అందుకే దేవుడు యోహాను సువార్తలో అంటాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. సో మనము మన పాపాన్ని కప్పుకోకుండా, మన పాపాన్ని దాచిపెట్టుకోకుండా దానిని ఒప్పుకొని మనం విడిచిపెడితే యేసు రక్తము మన ప్రతి పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులనుగా పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మనం పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, మనం ధన్యులం అవుతాము. అందుకే దేవుని దగ్గర మన ధన్యులుగా, ఆశీర్వదించబడిన వారిగా, పరిశుద్ధులుగా మనం ప్రభు కొరకు బ్రతుకుతాము. పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాము. ఈ లోకంలో ప్రభు కొరకు మన సాక్షులముగా బ్రతకగలుగుతాము. అందుకే మనం ఒప్పుకోవాలి కానీ కప్పి పెట్టుకోవద్దు. మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుని కొరకు సాక్షులుగా, పరిశుద్ధులుగా మనల్ని యేసు రక్తంలో కడిగి శుద్ధి చేస్తాడు.